ఆంధ్రప్రదేశ్ నుండి ఒడిషాకు వెళ్ళిపోతున్నట్టు టాటా పవర్ అఫీషియల్‌గానే ప్రకటించింది. ఎందుకంటే అక్కడ మంచి రాయితీలున్నాయని, అక్కడ మంచి ఎన్విరాన్మెంట్ ఉందని ఏదో వాళ్ళ కారణాలైతే వాళ్ళు చెబుతున్నారు. మొత్తానికి ఏపీ కంటే ఒడిషా బెటర్‌గా ఉండడంతో అక్కడ పెట్టుబడులు పెడుతున్నామని టాటా పవర్ సీఈఓనే అధికారికంగా తన ఇంటర్వ్యూలో కూడా చెబుతూ ఉన్నారు. అది ఒక టాటా పవర్ ఒకటే కాదు. జీవోలిచ్చి భూములు కేటాయించుకుంటూ, రాయితీలు ప్రకటించుకుంటూ, జీవోలిచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి వెనక్కి వెళ్ళిపోతున్న కంపెనీ ఇది ఆరోదని. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్‌కి రావాల్సిన 12,890 కోట్లు రాష్ట్రం నుంచి బయటకెళ్ళిపోయింది అని చెప్పి కొన్ని జీవోలతో సహా కథనాలు కనిపించాయి. అంటే ఇప్పుడు టాటా పవర్ ఏపీ నుంచి వెళ్ళిపోవడం ఇది ఒకటే ఫస్ట్ కాదట. ఇది ఆరో కంపెనీ అట. ఇందులో జిన్ఫ్రా అనే ఒక కంపెనీ కూడా వాళ్ళకు భూమి కేటాయించుకుంటూ 2025 జూన్ 27న జీవో ఇచ్చారు. జనరల్గా ప్రభుత్వం జీవోలు ఎప్పుడు ఇస్తాయి? ఫస్ట్ కంపెనీలు వాళ్ళ ఏమంటారు పెట్టుబడుల ప్రణాళికలు, వాళ్ళ ప్రాజెక్టు సమగ్ర వివరణ ఇవన్నీ కలిపి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతారు. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి వాటిని పరిశీలిస్తుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉండే ఎస్ఐపిబి దగ్గరకు వస్తుంది. వీళ్ళన్నీ పరిశీలించిన తర్వాత ప్రభుత్వం అనేది జీవోలు ఇస్తారు. అన్ని నిర్ణయాలు జరిగిన తర్వాత ఆ జీవోల్లో భూముల కేటాయింపులు ఉంటాయి, రాయితీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అంతవరకు వచ్చిందంటే కొంచెం ముందు వెనకో వాళ్ళు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ప్రాజెక్టు. అలా జీవోలు ఇచ్చిన తర్వాత కూడా అంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది జీవోలు ఇచ్చే కంటే ముందు. ఇంత జీవోలు ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు వెళ్ళిపోతున్నారు అన్నది $1 బిలియన్ ప్రశ్న. వాళ్ళేమన్నా డైరెక్ట్గా మాకు వేరే రాష్ట్రంలో బాగుందని చెబుతూ ఉన్నారట. ఇంతకుముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే దాంట్లో ఏపీ ఫస్ట్ నెంబర్ 1లో ఉంటుండే. ఇప్పుడు దాన్ని రద్దు చేశారు కదా. బట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్ అని ఒకటి వచ్చింది. దాంట్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 8వ ప్లేస్కు పోయింది. జిన్ఫ్రా కూడా 2025 జూన్ 27న 121 ఎకరాల భూమి కేటాయిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చేసింది. అయినా కూడా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు మాకు వద్దని. కోకోకోలా వీళ్ళకి 2024 ఫిబ్రవరి 7న ఉత్తర్వులు వచ్చాయి. తర్వాత ప్రభుత్వం మారింది. ఇంకా ఏమైందో వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. తర్వాత ఆజాద్ మొబిలిటీ కూడా 70 ఎకరాలకు పైగా స్థలం కేటాయిస్తే వాళ్ళు మాకు వద్దన్నారు. ఇక వాళ్ళ కేటాయించిన స్థలాన్ని రద్దు చేసుకుంటూ నిర్ణయం తీసుకుంది సర్కార్. ఐస్పేస్ వీళ్ళకు 2025 నవంబర్ 12న భూములు కేటాయించుకుంటూ జీవో జారీ చేశారు. తర్వాత వాళ్ళు మాకు వద్దని వెళ్ళిపోయారు. తర్వాత జూపిటర్ వాళ్లకు 142 ఎకరాలు కేటాయించుకుంటూ 2025 మే 23న జీవో జారీ చేశారు. వాళ్ళు మాకు వద్దని వెళ్ళిపోయారు. అంటే ఒక జూపిటరు, ఒక ఐస్పేసు, ఆజాద్ మొబిలిటీ, కోకోకోలా, జిన్ఫ్రా, టాటా అందరికీ భూములు రాయితీలు ప్రకటించి జీవోలు ఇచ్చిన తర్వాత వెనక్కి పోవడం టూ మచ్ అయ్యా. ఎందుకు ఇలా జరుగుతుందో ప్రభుత్వం ఖచ్చితంగా సమీక్ష చేసుకోవాలి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఒకవైపు ప్రభుత్వం ఏమో పెద్ద ఎత్తుగా లక్షల కోట్లు పెట్టుబడులు చేస్తున్నామని ప్రచారాలు చేస్తూ ఉంటారు. క్షేత్రస్థాయిలో వచ్చిన పెట్టుబడులు ఏంటో మొన్ననే పార్లమెంట్లో కేంద్రం చెప్పింది 6,500 కోట్ల రూపాయలు వచ్చాయి ఇప్పటి వరకు అని. కానీ ఇక్కడ పోయిన పెట్టుబడులే 12,000 కోట్ల పైన అట. సరే జీవోలు కేటాయించిన తర్వాత వెళ్ళిపోవడం ఏంటి వాళ్ళు? ఏమో మరి.